వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కీలక నిర్ణయాల దిశగా కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ సమావేశం. ఉద్యోగాలు, మౌలిక వస్తువులపై కీలక అజెండాలతో సమావేశం. మున్సిపల్ ఆస్తుల లీజ్ సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ సూచనలు. రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క. ఓట్ల కోసం ప్రజలను విభజిస్తున్నారని బీజేపీపై సీతక్క ఆరోపణలు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రజలకు పిలుపు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం బలపడుతుందని వ్యాఖ్యలు. ఓటర్ల తొలగింపుపై కుట్రలు జరుగుతున్నాయంటూ కొండం ఆరోపణలు. పూర్తి స్థాయిలో ఏజెంట్ల నియామకంతో ఓటర్ల రక్షణ చర్యలు, నకిలీ ఓట్లను అడ్డుకునే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీ విద్యా వ్యవస్థ అభివృద్ధిపై కాల్వ శ్రీనివాసు కీలక వ్యాఖ్యలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని వెల్లడి. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కీలకమని వ్యాఖ్య. దేశానికి ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ నిలుస్తుందని విశ్వాసం. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన డీజీపీ సివి ఆనంద్. మావోయిజం తగ్గుతున్న నేపథ్యంలో పోలీస్ విధానాలపై దృష్టి. లొంగిపోయిన వారికి పునరావాసం మంచి ఫలితాలనిస్తుందని వ్యాఖ్య. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఉద్యోగాలు, మౌలిక వస్తువులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె విధానాల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అభివృద్ధి కార్యక్రమాలకు వేగం పెంచే చర్యలపై చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా కోత్ముంతల్ పహాడాలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. కుల మతాల మధ్య అంతరాలు తొలగించేందుకు ఈ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. 13,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామని, త్వరలో రోడ్డు పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అది కూడా అన్ని వసతులతోని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏం చేసినాం అంటే ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టాం, అంతర్జాతీయ ప్రమాణాలతో 1000 మంది ఒకటేసారి డైనింగ్ హాల్ తినే విధంగా, ఒకటేసారి క్రికెట్ గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్స్ కానీ 2,560 మంది స్టూడెంట్స్, స్టాఫ్ క్వార్టర్స్ కూడా అన్నలోనే ఉండి అన్ని విధాల వసతులతో దేశంలో ఎక్కడ లేని విధంగా, అసలు ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇది ఆలోచన కూడా చేయలేదు. మేము మా ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మనము చదివిస్తే ఆ అబ్బాయి ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంతో పాటు అభివృద్ధిలో ఉంటుంది. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. మీరేం చేసినా సరే రాబో కాలంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన మాట. దాన్ని ఇవాళ నిజం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తున్నాం. ఇక్కడ భువనగిరి మంచి ప్లేస్, మన మల్లెపల్లి దేవరకొండ మధ్యలో
బాలునాయక్ గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి ఈ 2 టౌన్లు ట్విన్ సిటీస్ గా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ లో 2 కలిసే విధంగా మంచి స్థలం ఎంపికల్లో కొద్దిగా ఆలస్యమైన ఈరోజు పనులు కూడా మొదలైన లెక్క. ఈరోజు సాయంత్రంకి వెళ్ళి పనులు మొదలైతే 15 నెలల్లో పూర్తి చేస్తాం. కస్తూర్బాకు కూడా కాంపౌండ్ వాళ్ళకి 80 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ ఇప్పుడే వేదిక మీదకి వెళ్ళి నేరేడుగంలో మాకు లో వోల్టేజ్ తో మోటార్లు నడుస్తలేవంటే ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో మాట్లాడితే ఇప్పుడు ఫైనాన్స్ డ్రైవ్ చేస్తూ త్వరలో శాంక్షన్ చేస్తానని చెప్పిండు. అది 100-150 కోట్లతోని 130 సబ్స్టేషన్ కానీ 90 కోట్లతోని రేపు ముఖ్యమంత్రి గారిని మేము ఢిల్లీ ప్రాజెక్టు మీద నేను రాజగోపాల్ రెడ్డి గారు బాలునాయక్ గారు పోయి కలవడం జరుగుతుంది. దాని పనులు వెంటనే వేగవంతం చేయాలని సొరంగాన్ని 28 డిసెంబర్ పూర్తి చేపించి ఆ రోజు మేము పట్టుబట్టి సాధించుకుంటే మా పొట్ట మీద ఓటు ఇవ్వాలి. ఆ సొరంగం పూర్తి అయితే ఇవాళ దేవరకొండ ఇట్లా ఉంటుండే ఇవాళ ఖచ్చితంగా ఉంటుండే. మా దగ్గర ఏం మార్పు నీళ్లు చేయబట్టి ఇవాళ 2 లక్షల అనుకూల ఓటర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా ప్రతి పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తున్నామని తెలిపారు. నిజమైన ఓటర్లను కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నకిలీ ఓట్లను అడ్డుకునే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత అని అన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాసుకుంటే లేదా ఓట్లు తొలగిస్తే ఆ ఫామ్ నెంబర్ల ప్రకారంగా అప్లికేషన్లు పెట్టించి అధికారులతో సమన్వయం చేసుకోగలిగినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా దొంగ ఓట్లు ఎక్కకుండా గ్రామాల వారీగా మరి ఓటర్ల పరిశీలన ఎస్ఆర్ పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా పిఎల్ఏగా ఒక పేరే కావాలి కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాలు సాధిస్తుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ 3వసారి ప్రధానైన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. మే 10న పరేడ్ గ్రౌండ్స్ లో జన ఆగ్రహ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిపోయిన పాము లాంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అన్నారు. ప్రజల మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉందన్నారు. సభ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. రైల్వేసు, నేషనల్ హైవేసు, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి 7,823 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున జన ఆగ్రహ సభ పేరు మీద పెరెడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాము. బీజేపీ గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అదే రకంగా తమిళనాడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఖచ్చితంగా సుగమమైంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ పార్టీ అది చచ్చిపోయినటువంటి పాము, అది ఎంత లేచినా ఇప్పుడు లేవదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష పాత్రను కల్పిస్తే కనీసం అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించకుండా ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీయకుండా ఏ రకంగా వారు ఇక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఒకరికొకరు లోపాయికారిగా సహకరించుకుంటూ వాళ్ళ తెలంగాణలో కూడా బీజేపీ అజయ శక్తిగా మారుతుందని చెప్పి దొడిదారిన అడ్డుకునే కుట్రలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమంలో పనిచేసాం తప్పితే ఏ ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికల్లో కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏనాడు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే దాఖలాలు లేవు. ఖచ్చితంగా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఖచ్చితంగా ఒంటరిగానే అధికారులకు వస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షం పదే విమర్శలు చేస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ కుటుంబంపై కూడా మాట్లాడడం తగదన్నారు. కేటీఆర్ ను సొంత చెల్లెలే పట్టించుకోని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 2 నెలల్లో వ్యవస్థలను కూల్చివేశారని తెలిపారు. ప్రతిపక్షం రాజకీయ లాభాల కోసం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలన్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. రాసిచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది? మొన్న మీ చెల్లె చెప్పింది కదా, లైట్గా తీసుకొని ఏంది కూరలో కరివేపాకులాగా ఇట్లా పట్టించుకోని పరిస్థితి నీకు ఉన్నది.
ఒకవైపు ఏమో కేసీఆర్ ఎంత 2.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను కూల్చిరని చెప్పి బాధపడిపోతుండే. అవునరా నాయన, నువ్వు ఏర్పరిచిన, నువ్వు నిర్మించుకున్న నియంత వ్యవస్థల్ని కూల్చింది రేవంత్ రెడ్డి. నీ ఆలోచనలో ఉన్న ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ని డెస్ట్రాయ్ చేసి ఇప్పుడు పరిపాలనలో ప్రజాపాలన తీసుకురావడమే రేవంత్ రెడ్డి చేసిన లక్ష్యం. మార్చాలి, లేకపోతే నీలాగా ఉంటే తెలంగాణ మళ్ళీ నిజాం కంటే ముందు రోజులకు వెళ్ళేది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి మీకు కనబడతలే. ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తే ఎట్లా, మమ్మల్ని విలన్లు చేస్తుండే ఎట్లా అంటే విలన్లే కదా మీరు న్యాచురల్గా. బీజేపీ ఓట్ల కోసం ప్రజలను విభజిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందని విమర్శించారు. అధికారం కోసం ఏ విధమైన చర్యలైనా తీసుకుంటోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం బలపడుతుందని తెలిపారు. ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మంచి సైన్యంగా మీరవుతూ జిల్లాలకు కూడా విస్తరిస్తే చాలా పెద్ద సైన్యం అవుతుంది. ఆ సైన్యం ద్వారా మరి గొప్ప పార్టీని ఇంకా ఇంకా బలమైన వేర్లతో మనం నిర్మించుకోవచ్చు. కాబట్టి ఈరోజు గాంధీ గారు ఇచ్చిన జ్ఞానం, మరి అంబేద్కర్ గారి ద్వారా వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, మన నెహ్రూ గారు నిర్మించిన భారతదేశ విధి విధానాలు, మరి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఇవే ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ పార్టీ కేవలం ఎన్నికల సిద్ధాంతాలు, ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం ప్రజలను నిలువునా చీల్చేసి ప్రజల ఐక్యతను దెబ్బతీసి మరి ప్రశ్నించే గొంతులను ఏ రకంగా పెట్టే కేసులకు తాను భయపడనని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును విమర్శించినందుకు తనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు పెట్టారని తెలిపారు. పోలీస్ వ్యవస్థ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఏపీలో వైసీపీకి ఒక చట్టం, టీడీపీకి మరో చట్టం ఉందా అని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకారంతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు భయపడటానికి నేను కానీ, భార్గవరెడ్డి కానీ, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఏందండి నాకు తెలియగెడతాను, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఏం తిట్టాడు తెలుసుకో మీకు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనంట మా భార్యలను చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు చూస్తామని చెప్పాడు టీవీలో. దాని మీద 175 పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. కేసు రిజిస్టర్ చేశారా? చేయరు. మా మీద అయితే అనకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు, పోలీస్ స్టేషన్లకు తిప్పుతారు. తెలుగుదేశం నాయకులు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దూషిస్తున్నారు. ఒకళ్ళ మీద కేసు పెట్టారా? పెట్టరు. మా మీద మాత్రం కేసులు పెడతారు, తిప్పుతారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. మేము భయపడతామా చెప్పని అడుగుతా ఉన్నా. అంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఏమండి డీజీపీ గారు, వాళ్ళకు ఒక ఐపీసీ, మాకు ఒక ఐపీసీ ఉందా? 2 ఐపీసీలు ఉన్నాయా? ఇండియన్ పీనల్ కోడ్స్, దాని ఏదో బిఎన్ఎస్ఎస్గా మార్చారు. వాళ్ళు నేరాలు చేస్తే కేసులు రిజిస్టర్ చేయరు, మేము నేరాలు చేయకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. నేను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, టోటల్గా ఐపీఎస్ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ధర్మమేనా ఇది? మీరు ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు చేయటం సమంజసమేనా? అమరావతిలో ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ సరైన నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ విద్యారంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు ఆ క్లాస్ టీచరు ఆ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఆ పిల్లల నడవడిక, క్రమశిక్షణ, వాళ్ళ బలాలు, బలహీనతలు, పాఠ్యాంశాల్లో వాళ్ళు సాధిస్తున్న ప్రగతి, చూపిస్తున్న ప్రతిభ, వీటన్నిటినీ తల్లిదండ్రులకు విశదీకరించి తెలియజెప్పడం వల్ల
వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలలో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయడం వల్ల మంచి పౌరులుగా ఎదగడంతో పాటు ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పెరగడానికి ఈ పీటీఎంలు దోహదపడ్డాయనే దాంట్లో ఎంత మాత్రము అతిశయోక్తి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక యువ నాయకుడు ఉన్నత విద్యాభ్యాసం చేసి తన కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో కొంతకాలం ఉండి రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత మంత్రిగా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఈరోజు రెండోసారి విద్యాశాఖ ఒక సవాలుగా తీసుకొని ఆ శాఖను, ఎందుకంటే చాలామంది మానవ వనరుల శాఖ అంటేనే భయపడే పరిస్థితి, అట్లాంటి శాఖను ఒక సవాలుగా తీసుకొని విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి నవ సమాజ నిర్మాణంలో ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తూ ఉంది అనే దాంట్లో ఎలాంటి సంశయము లేదనే విషయాన్ని నేను మీకందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో కులగణన నిర్వహించడం ద్వారా బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తెలిపారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం కులగణన కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని విమర్శించారు. సమానత్వం కోసం ఈ చర్యలు అవసరమని అన్నారు. అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు, కానీ ఆయన నీతి నిజాయితీ పడు చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని, నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనని అడిగాను, అదేవిధంగా ఎవరు పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ ఏది స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వైశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదర సంజీవ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను అడిగింది ఏది, రాజ్యసభ కావాలన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలలో నాకు ఎవడు గాడ్ ఫాదర్ లేడు, కానీ నా టాలెంటు, నా కష్టం ఆ కుటుంబానికి లాయలు ఉందని తెలుసుకొని నన్ను ముఖ్యమంత్రి స్థాయి దానిగా తీసుకెళ్ళాడు. అది కూడా జరగలే. లాస్ట్ డేస్లో చెప్పాడు, ఏదైతే విశాఖపట్నం నుంచి పెరంబూరు పోయేటప్పుడు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. ఆ రోజు నుంచి నాకేమి లేదు, కానీ నేను ఆ ప్రాంతంలో పనిచేయాలని అన్నాను. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు రాలేదు. రాకపోయినా నాకేం పర్వాలేదు, కానీ ఈ పార్టీ గెలవాలని గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, అదేవిధంగా హిందూ దేశం తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఉన్న ఉత్తమ విధానాలను కొనసాగిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు. దేశంలో మావోయిజం తగ్గుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నక్సలిజం అణిచివేతలో ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశానికి ఆదర్శమని గుర్తు చేశారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడం మంచి ఫలితాలనిచ్చిందన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏరియాస్ which the honorable chief minister has enumerated and has been discussing for the last 1 or 2 years, with the changing scenario, with the fall of Maoism
in the country, we also need to reprioritize our activities. As you all know, the erstwhile state of AP and Telangana have been the pioneers in controlling this problem of Naxalism and Maoism. The famous AP model, or the Telangana model, is known to everyone. At the basis of it is the creation of organizations like Greyhounds and SIB to back the efforts of the district police forces. Along with the offensive, there was a parallel policy of surrender, rehabilitation, and giving employment opportunities to the surrendered Naxals and Maoists. So this is what has led to the control of the problem by the year 2008 or 2010 in the state. And now we see, due to the intense efforts of the Government of India, the problem in the country itself seems to be nearing an end. And through Operation Kagar, and also there's an extensive surrender and rehabilitation policy which has been put in place. So focusing on that, at the same time, now we see new issues taking up the attention of the police department. The problem of narcotics has become quite serious in the country and also in the state. That needs to be focused upon. Already a narcotics bureau called Eagle has been created. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క, వెంకయ్య నాయుడు జీవితం విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు. విద్య మనిషి ఆత్మగౌరవాన్ని పెంచుతుందని, ఎవరు దొంగలించలేని ఆస్తి చదివేనని అన్నారు. ములుగు జిల్లా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందకరమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. మన పిల్లలకు మరి ఆర్ఫన్ స్కూల్లో ఉన్న పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పి స్టడీ మీద వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో నా జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది. నా 10th తర్వాత ఆగిపోయిన తర్వాత మరి ఉద్యమాలకు వెళ్ళి పోరాటాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి 15 రోజులు బాబును బయట పెట్టి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి ఎగ్జామ్ రాసి తర్వాత LLB కంప్లీట్ చేసుకొని మరి ఏ కోర్టులో అయితే నేను అక్యూజ్డ్గా నిందితురాలుగా చేతులు కట్టుకొని కోర్టు ముందు నిలబడ్డానో అదే కోర్టులో 5 years ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నందుకు తెలుగు స్క్రైబ్ సంస్థకు UAPA చట్టం కింద నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారుల పేర్లతో బహిరంగంగా లేఖలు పంపడం భద్రతా సమస్యలకు దారి తీస్తోందని అన్నారు. ట్యాపింగ్ కేసులో ఉన్న సీనియర్ జర్నలిస్టులను హరీష్ రావు పేరు చెప్పకపోతే బెయిల్ రాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మీడియా స్వేచ్ఛను అణగదొక్కే చర్యలని పేర్కొన్నారు. విమర్శలను అణిచివేయడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్టులు అది కూడా దీన్ని ఖండించారు. ఆ లెటర్ రాసిన అధికారి లెటర్ హెడ్ ఆయన పేరు రాసిండ్రు. ఆయన పేరు రేపు లష్కర్-ఏ తోయబాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? అల్ ఖైదాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? జైషే మహమ్మద్కు తెలియదని గ్యారంటీ ఏమిటి? లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉండే ఉగ్రవాద తీవ్రవాద సంస్థలకు తెలియదని గ్యారంటీ ఏమిటి? మీరు ఆయన ప్రాణాల ప్రమాదంలో పెట్టినట్టే కదా, ఆ డిపార్ట్మెంట్ను ప్రమాదంలో పడేసినట్టే కదా. పోలీస్ అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ పిలిచి నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా టార్చర్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తూ ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.